నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ రణధీర్. ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి మున్సిపాలిటీ పట్టణంలో ఒక పండగ వాతావరణం సంతరించుకుంది. ఇప్పటికే హోరాహోరీగా బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నేతలంతా కూడా అభ్యర్థులంతా కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక్కడ మాడ హరీష్ రెడ్డి 19వ వార్డు నుంచి కూడా కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఇప్పటికే ఎంహెచ్ఆర్ అంటే ఇక్కడ ఒక బ్రాండ్ ఉంది. సో ప్రజెంట్ లో ప్రచారంలో దూసుకుపడుతున్నటువంటి ఎంహెచ్ఆర్ మనతో పాటు ఉన్నారు. అన్న మొత్తానికి అయితే 19వ వార్డులో ఒక జోరు పెంచాలని చెప్పుకోవచ్చు. కారు జోరు ఎట్లా పోతుంది, ఎంతో స్పీడ్ లో ఉంది ప్రజెంట్? మా ప్రియతమ నాయకులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలలో చూస్తూ ఉంటే ఆ యొక్క ప్రజల నుంచి వచ్చిన స్పందన అంతా కూడా సానుకూలంగా ఉంది. మరి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం గడిచినటువంటి 2.5 సంవత్సరాల కాలంలో ఈ యొక్క హామీ కూడా నెరవేర్చలేక ప్రజల దగ్గర పూర్తిగా అటర్ ఫ్లాప్ కావడం జరిగింది. మరి కారు గుర్తు గెలిస్తేనే మా యొక్క సమస్యలకు పరిష్కారం అవుతుంది. అదేవిధంగా కారు మన కేసీఆర్ గారు బలపరుచున్న అభ్యర్థులు గెలిస్తేనే మా సమస్యలు పరిష్కారం అవుతున్న ఉద్దేశంతో ప్రజలంతా కూడా సానుకూలంగా ఉన్నారు. మరి మేము 19వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ప్రాంత ప్రజలకి. మరి గడిచినటువంటి 2.5 సంవత్సరాల కాలంలో ఎన్నో హామీలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే ఒక్క హామీ కూడా నెరవేర్చక ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. కావున నేను ప్రజలందరికీ కోరుతా ఉన్నా, 30 వార్డులలో టీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ ఇచ్చి అన్ని వార్డులలో టీఆర్ఎస్ గెలిపించినట్లయితే ఈ మున్సిపాలిటీలో జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరఫున వచ్చే సంక్షేమ పథకాలు మధ్య దళారులు ఎవ్వరు ఆపకుండా మేమంతా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మన 19వ వార్డు ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గతంలో 19వ వార్డు అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం జరిగింది, ప్రతి ఇంటికి సీసీ రోడ్ వేయడం జరిగింది, ప్రతి ఇంటికి సైడ్ డ్రైన్లు కూడా కట్టడం జరిగింది. అనేకమైనటువంటి రేషన్ కార్డులు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇతరత్ర అనేకమైన సంక్షేమ కార్యక్రమాలతోని మేమంతా కూడా ప్రజల మధ్యలో ఉన్నాం. కావున మా యొక్క అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినట్లయితే రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి వచ్చి సంక్షేమ పథకం అందిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఎట్లుండే భూపాలపల్లి, ఇప్పుడు ఎట్లుండే అంటే మీ మాటలు ఏం చెప్తారు? మరి గడిచినటువంటి 10 సంవత్సరాల కాలం క్రితము భూపాలపల్లి ఏ విధంగా ఉండేనో ప్రజలందరూ కూడా చూసారు. మరి ఆ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన అనంతరం ఏ విధంగా భూపాలపల్లి రోజు రోజుకు వెనుకబడిపోతా ఉన్నదో చూస్తా ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి గారు పదే అన్ని సభలలో చెప్తా ఉన్నారు, చిన్న జిల్లాలు కుదిస్తాం, చిన్న జిల్లాలు తీసేస్తాం అంటా ఉన్నారు. ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనుక బుద్ధి చెప్పకపోతే ఈ జిల్లా ఉంటుందో పోతుందో అన్న నమ్మకం కూడా మనందరికీ కూడా పోతా ఉంది. కనుక ఈ యొక్క జిల్లా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మున్సిపల్ కైవసం చేసుకోవాలని సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ఇక్కడ ప్రజెంట్ అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు, అధికారంలో కూడా ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ఉంది. మరి వాళ్ళను ఢీకొని గెలిచేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా ఉంది పరిస్థితి? గెలిచి 2.5 సంవత్సరాల కాలంలో కనీసం మున్సిపాలిటీ నుంచి ₹1 పని కూడా చేయనటువంటి ఎమ్మెల్యే రాబోయే 2 సంవత్సరాల్లో ఏ విధంగా పనులు చేస్తారో ఒకసారి ప్రజలకు చెప్పి ఈ 2 సంవత్సరాల కాలం చేసిన పనులు ప్రజలకు చెప్పి ఓట్లాడగలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము తీసుకొచ్చిన ఫండే ఇప్పటి వరకు శిలాఫలకాల ఫోటోలు వేసుకుంటూ ఫోజులకు శిలాఫలకాలు వేసుకుంటూ తిరుగుతా ఉన్నారు తప్ప ₹1 కూడా మున్సిపాలిటీ అకౌంట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కూడా పడలేదు. వీళ్ళు గడిచిన 2.5 సంవత్సరాలు చేయని పనులు రాబోయే 2 సంవత్సరాల్లో ఏ విధంగా చేస్తారో చెప్పాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గడప గడపకు తిరుగుతున్నారు, మీ ప్రజల నుంచి మీకు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి? కేసీఆర్ గారు రావాలి, మళ్ళీ కేసీఆర్ గారు పార్టీ టీఆర్ఎస్ పార్టీ గెలవాలనే ఉద్దేశంతో ప్రజలంతా కూడా సానుకూలంగా ఉన్నారు. ప్రజలు ఒక చైతన్యానికి వచ్చారు. గతంలోనే ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి మోసపోవడం జరిగింది చేయి గుర్తుకి. ఈసారి కారు కేస్తాము, మళ్ళీ కేసీఆర్ సార్ తీసుకొచ్చారన్న ఉద్దేశంతోనే అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిపించబోతా ఉన్నారని తెలియజేస్తున్నాం. ఫైనల్ గా మాడ హరీష్ రెడ్డికి ప్రజలంతా ఎందుకు ఓటేయాలంటే మీరు ఏం చెప్తారు? గతంలో మరి మా అమ్మకి అవకాశం 30 వార్డులో ఇస్తే అక్కడ ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం కానివ్వండి, అదేవిధంగా సీసీ రోడ్లు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, గతంలో అనేకమైన సంక్షేమ పథకాలు, పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇతరత్ర అభివృద్ధి ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంటికి ఇచ్చి మేమంతా కూడా అక్కడ పేరు పొందడం జరిగింది. అనుకోకుండా అక్కడ రిజర్వేషన్ రాకపోవడం మూలంగా మేము 19వ వార్డు నుంచి పోటీ చేయడం జరుగుతూ ఉన్నది. మేము ఇదే కాలనీలతో చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ ప్రాంతాలలో పెరిగినటువంటి వాడిని. ఇదే రెడ్డి కాలనీలో సాధనా స్కూల్లో 10th క్లాస్ చదువుకోవడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలతో నాకు అనేకమైన సంబంధాలు ఉన్నాయి, నా క్లాస్మేట్స్ ఉన్నారు, నా రిలేషన్స్ ఉన్నారు, మా పార్టీ క్యాడర్ ఉన్నది. ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యలు కూడా పూర్తి అవగాహన నాకు ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో ముందు వరుసలో ఉంటా, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా. నా యొక్క గెలుపు తర్వాత ఏ సమస్య పిలిచినా ఒక 108 లాగా పనిచేస్తాను తెలియజేస్తా ఉన్నా. ఫైనల్ గా 19వ వార్డులో మాడ హరీష్ రెడ్డి గులాబ్ జామ్ ఎగరబోతుంది అంటారా? ఖచ్చితంగా 19వ వార్డు కాదు 30 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ ఎగరబోతున్నా తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికి అయితే 19వ వార్డులో అయితే బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతున్నామని, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో సత్సంబాలు ఉన్నాయి, వాళ్ళ యొక్క మద్దతు నన్ను గెలిపిస్తుందని కూడా మాడ హరీష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్ తో రణధీర్, లెజెండ్ టీవీ, భూపాలపల్లి నుంచి.